ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షణలు స్వాగతం. మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం జనవరి 16 నుంచి 31 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. స్త్రీలకి 2 ముఖ్యమైనటువంటి సూచనలు. ప్రతి సంవత్సరం జరిగే గుప్త నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు, మాతంగి నవరాత్రులు ఈ నెలలో జనవరి 19 నుంచి 27 వరకు జరుగుతాయి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ్న కార్యాలయంలో సామూహిక విధానంలో ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో అందరి శ్రేయస్సు కోరుకుంటూ ఈ హోమాలు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు రాజశ్యామల హోమంతో పాటుగా స్వయంవర భారతి హోమం, త్రైక మోహన గౌరీ హోమం జరుగుతాయి. ఇంకా ప్రత్యేక హోమాలు పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్లి కాని అబ్బాయిలు వీరి కోసం షష్ఠీ సప్తమి తిథులలో ప్రత్యేక హోమాలు చేస్తున్నాము. అన్ని లైవ్ టెలికాస్ట్ అవుతాయి, చూడవచ్చు. మీరు ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు. మీకు మరిన్ని వివరాల కోసం స్క్రీన్లో నెంబర్ మీరు ఫోన్ చేసినట్లయితే వివరాలు చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి 2 వీడియోలు అప్లోడ్ చేశాను రాజశ్యామల నవరాత్రుల గురించి. తర్వాత ఇంకా కొన్ని వీడియోలు వస్తాయి, మంత్ర సాధన వివరాలు కొన్ని. తప్పకుండా రాజశ్యామల అమ్మవారిని ఆరాధన చేయండి, సకల శుభాలు పొందండి. అలాగే రెండవ సూచన ఏమిటంటే నవగ్రహ నక్షత్ర హోమాలు ఈ నెలలో 18వ తారీఖున జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది. అమావాస్య ఆదివారం ఆ రోజు ఈ హోమాలు జరుగుతాయి. తప్పకుండా చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. నైట్ ఆఫ్ కప్స్ ఇంకో కార్డు తీసుకుందాం. 7 ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది. కాలం గడుస్తూ ఉంటుంది, మాట చెల్లుబాటు అవుతుంది, మాటకు విలువ పెరుగుతుంది, గుర్తింపు గౌరవాలు వస్తాయి, అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతారు. సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి అనుకున్న పని చేయగలుగుతారు. అయితే ఈ క్రమంలో చిన్న చిన్న మిస్టేక్స్ చేసే అవకాశం ఉంటుంది. ఫోర్స్ఫుల్గా పనిచేయాలి, మొహమాట పెడితే పని అవ్వదు. ఊహించిన చిక్కులు, ఊహించిన సమస్యలు మధ్యలో ఎదుర్కొనే అవకాశం. 24-25 తారీఖుల్లో అనవసరం ప్రయాణాలు, దృష్టి పెడితే తప్ప పని సాధ్యం కాని పరిస్థితి అనేక ఎదుర్కొంటూ ఉంటారు. చాలా ఎక్కువ దృష్టి పెట్టి కాన్సన్ట్రేషన్ చేస్తే తప్ప పనుల్లో విజయం సాధించలేరు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, కానీ చివరికి మీరు అనుకున్న పని మీరు చేయగలుగుతారు. ఈ 15 రోజులు కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది. చిన్న చిన్న డిసప్పాయింట్మెంట్లో ఉన్నప్పటికి కూడా సక్సెస్ఫుల్గా కాలం గడుస్తుందని చెప్పాలి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ పేజ్ ఆఫ్ కప్స్, ప్రజెంట్ 2 ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ హీరోఫెంట్. పర్వాలేదు. మీ పాస్ట్లో చాలా చేయి జారిపోయిందను తిరిగి పొందడము, ఇంకా మనకు హోప్స్ వదులుకున్నవి తిరిగి పొందడము, అవ్వదు అనుకున్న పని అయ్యేలా చేయడము, ఇంపాసిబుల్ పాసిబుల్ చేయడం, ఏదో రకంగా మీ కార్యసిద్ధి గతంలో 15 రోజుల్లో కనబడుతోంది. ప్రస్తుతంకి వస్తే మధ్యలో కొన్ని సందర్భాల్లో అంటే 15 రోజుల మధ్యలో ఇంచుమించు 23-24 తారీఖులప్పుడు కొంత అప్ అండ్ డౌన్స్, ఊహించిన ప్రయాణాలు, ఊహించిన చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని డబ్బు టైట్ అవుతుంది. కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే సోర్సెస్ని చూసి పెట్టుకోవాలి. అలాగే మీరు అనుకున్నది, మీరు ఎమోషన్స్ ప్రయాణాల విషయంలో కానీ ఏదైనా ఊహించిన ప్రయాణాలు, ఊహించిన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆర్థికమైన కొంత ఇబ్బంది మధ్యలో కనబడుతోంది 23, 24, 25 ఆ రోజుల్లో. ఫ్యూచర్ కార్డులో బాగానే ఉంది. గౌరవం పొందారు, గుర్తింపు వస్తుంది, గౌరవప్రదంగానే ఉంటుంది. సమస్యను పరిష్కారం చేసిన దిశలో ఆలోచిస్తూ ఉంటారు. సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం కనబడుతుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? 6 ఆఫ్ కప్స్ కుటుంబపరంగా, సామాజికంగా 9 ఆఫ్ పెంటికల్స్. కుటుంబపరంగా విషయానికి వచ్చేసరికి మీరు ఎవరితో ఏదైనా మాట్లాడాలి అంటే డైరెక్ట్గా మాట్లాడండి. వెనకాల ఎంక్వైరీ చేయొద్దు, వెనకాల మాటలు మాట్లాడద్దు. వాళ్ళ గురించి మీకు అనుకూలంగా వ్యతిరేకంగా మాట్లాడితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ట్రైల్స్ చేయొద్దు, ఎవరితోనూ ఎమోషన్స్తో ఆటలాడుకోవద్దు. మీరు ఇలా చేయడం మూలంగానే మధ్యలో మీకు ఇబ్బందులు 23-24 ఇబ్బందులు వస్తాయని చెప్పాను కదా. ఈ కుటుంబ వ్యవహారాలు తగువలు రావడం కానీ, అనవసరం ఆర్గ్యుమెంట్లు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఈ కొంతమంది కొంచెం ట్రైల్ వేసి అంటే రాయి విసురుతారు, అయితే అవుతుంది అయితే లేదు, ఇలాగా నెగిటివ్గా మాట్లాడేలాంటివి చేయవద్దు. మనం ఎదురు హర్ట్ అయ్యేలాగా మాట్లాడడం, గుచ్చి మాట్లాడడం అలా కాకుండా ఎవరిని టార్గెట్ చేయొద్దు. మౌనంగా ఉండండి, లేకపోతే మీరు టార్గెట్ అయ్యే అవకాశం ఉంటుంది. సామాజిక విషయాల్లో ఇబ్బంది ఏమి ఉండదు. కుటుంబం బయటంతా కూడా గౌరవప్రదంగానే ఉండదు. కాలం చెప్పుకోదగిన సమస్యలు, చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు. 25 తారీఖు తర్వాత సక్సెస్ రేట్ బాగుంటుంది. లాస్ట్ 4-5 డేస్ ఈ మంత్లో మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి పూర్తి అనుకూలత ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది, గుర్తింపు వస్తుంది, అనుకున్నవన్నీ సాధించగలుగుతారు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఫుల్. జాబ్ ఏమైనా మారాలనుకుంటున్నారా? ఫీల్డ్ ఏమైనా మారాలనుకుంటున్నారా? టెక్నాలజీ మార్చాలనుకుంటున్నారా? ఆలోచించి మారండి. మారడానికి తగిన ఎక్స్పీరియన్సు,
నాలెడ్జ్ అన్నీ మీకు ఉంటాయి. కానీ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది, ఏం చేస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటాము అనే విషయాన్ని ఆలోచించుకుని దానికి తగినట్టు సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. లేకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? స్ట్రెంగ్త్, బలంగా చాలా గట్టిగా ప్రయత్నం చేస్తే తప్ప పెద్ద ఉపయోగం ఉండదు. అవకాశం తక్కువనే చెప్పాలి. ఈ 15 రోజుల్లో కొత్త జాబు, కొత్త ప్రాజెక్టులకు వెళ్ళే అవకాశం తక్కువనే చెప్పాలి. వ్యాపారం చేసే వాడికి ఎలా ఉంటుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది. మీరు కొత్త యాక్టివిటీని చేయాలనుకుంటున్నారా, చాలా కలిసి పెండింగ్ ఉన్న పని ఏదైనా మూవ్మెంట్ చేయాలనుకుంటున్నారా, మీకు అనుకూలమైన కాలం. కొత్త యాక్టివిటీస్ చేయడానికి, కొత్త పనులు చేయడానికి, కొత్త పరిచయాలకి, వ్యాపారంలో బిజినెస్ ఎక్స్పెన్షన్కి అనుకూలమైన కాలం చేయవచ్చు. ఆర్థికంగా ఎలా ఉంటుంది? జస్టిస్, ఎవరికైనా ఇంతకుముందు సంతకాలు పెట్టి ఉంటే వాళ్ళు పేమెంట్ చేస్తున్నారో చూసుకోండి. లేకపోతే మీరు చిట్టి కదా షూరిటీ సంతకం పెట్టారు, ఆ పేమెంట్ మీరు చేయాల్సి వస్తుంది. అనవసరంగా చికాకులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ఆర్థికమైన విషయాలు, ఫైనాన్షియల్ ఫ్రాడ్లో కూడా ఇరుక్కునే అవకాశం ఉంటుంది. ఈ ఇన్కమ్ ట్యాక్స్ కానీ జీఎస్టీ పేమెంట్స్ అవి చేయకపోతే, రిటర్న్ సబ్మిట్ చేయకపోతే నోటీసులు వచ్చే అవకాశాలు ఇలాంటివి ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? చారియట్, ఏం మూమెంట్ ఏమి ఉండదు, మామూలుగా ఉంటుంది. మీకు ఏదైనా మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ ఏదైనా ఉంటే చేయించుకోండి ఆలస్యం చేయకుండా. లేకపోతే మీకు కొంచెం చెప్పిన 23, 24, 25 తారీఖుల్లో కొంత అప్సెట్ అయ్యే అవకాశం మీకు కానీ మీ సమీప బంధువులు కానీ అప్సెట్ అయ్యే అవకాశం హెల్త్ పరంగా కనబడుతుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? నైట్ ఆఫ్ వ్యాండ్స్, మళ్ళీ ఇదే చెప్తోంది. మధ్యలో ఒకసారి కంట్రోల్ తప్పే పరిస్థితులు, మనం ఏమీ చేయలేని పరిస్థితి, నిస్సహాయంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కొంచెం జాగ్రత్త అవసరం. అనవసర విషయాలు తలదోచుకుండా ఉండడం ఉత్తమం. ఊహించని చిక్కులు, ఊహించని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీరు దేనికైతే మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారో అది కూడా కొత్త సమస్య వస్తుంది. ఎందుకు సమస్య వస్తుంది అంటే మీ యొక్క నిర్లక్ష్యం, అహంకారం మూలంగా సమస్య తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అన్నీ నేను అనుకున్నట్టు జరుగుతాయి అనుకోవడం పొరపాటు. అన్నిసార్లు అన్ని సందర్భాలు అలా జరగవు. దాన్ని మిస్ అయ్యారంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? సన్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 4 ఆఫ్ పెంటికల్స్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ వ్యాండ్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది? లవర్స్, విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ పెంటికల్స్, మగవారి బాగుంటుంది. సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. అనుకున్న పనులు చేయగలుగుతారు. సపోర్ట్ ఉంటుంది. ముఖ్యంగా 19వ తారీఖు తర్వాత మీకు జాబ్లో ప్రమోషన్స్ కానీ, శాలరీ హైక్ కానీ, ఏదైనా మీకు లీడ్ రోల్కి వెళ్ళే అవకాశం ఇలాగ ఉంటుంది. అలాగే వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా అనుకూల వాతావరణం, కుటుంబంలో కూడా గౌరవ మర్యాదలన్నీ పొందుతారు. బాగుంటుంది. ఆడవారికి సంబంధించి బిజీ అయిపోతారు. 20వ తారీఖు దాకా ప్యాకప్ అయిపోయి ఉంటారు. ఏమీ చేయలేరు. ఒత్తిడి, తీవ్ర మానసిక శారీరక ఒత్తిడి ఉంటుంది. ఆర్థికమైన ఇబ్బందులు, కొంత డబ్బు పోగొట్టుకునే అవకాశము, డెడ్ ఇన్వెస్ట్మెంట్ జరిగే అవకాశము, ఏ షేర్లోని వాటిని డబ్బులు పెట్టి డెడ్ ఇన్వెస్ట్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా లేకపోతే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో కూడా అనవసరంగా వేరే వాళ్ళకు తగలాడడం కానీ, వేరే మేము టార్గెట్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆడవారికి సంబంధించి మీ సిటీ వారిని ఎవరైనా టార్గెట్ చేసి మాట్లాడితే మీరు కొంచెం ఘర్షణ పడే అవకాశం ఉంటుంది. అనుకున్న వాళ్ళ కర్మను వదిలేయండి, అంతే. ప్రశాంతంగా ఉండండి. అనవసరంగా ఘర్షణ ఏం పెట్టుకోవద్దు. లేదా భర్త తరపు వాళ్ళ కోసం ఘర్షణ వాతావరణం క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కారణం ఎవరైనా కావచ్చు, భార్యాభర్తలు ఎవరైనా కావచ్చు. సంతానపరంగా సమస్యలు తీరుతాయి. ఏదైనా ఇష్యూస్ ఏమైనా పెండింగ్ ఏమైనా ఉంటే, పెళ్లి సంబంధ సెటిల్మెంట్ కానీ, ఏమైనా గొడవలు అవుతున్నాయా, ఇలాగ ఏదైనా ఉందా, ఇవన్నీ కూడా కొంచెం సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. మగవారి సంబంధించి కొంచెం అదృష్టం కనబడుతుంది. ఆడవారి సంబంధించి నిరాశ కనబడుతుంది. సంతానానికి, పురుష సంతానం, స్త్రీ సంతానానికి మగవాళ్ళు బాగుంటుంది, ఆడవాళ్ళకి కొంచెం నిరాశ ఉంటుంది. విద్యార్థి పిల్లలు కూడా కొంచెం ఎక్కువ కష్టపడాలి. అనుకున్నది టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఈ 15 రోజులు కొంచెం తక్కువగా కనబడుతుంది. నక్షత్రాల మేరగా తీసుకుంటే అశ్విని వాళ్ళకి ఎలా ఉంటుంది? ది వరల్డ్ చెప్తాను. భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ పెంటికల్స్, కృతిక మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎంప్రెస్. ఇండివిజువల్గా ముగ్గురికి బాగానే ఉంది, పర్వాలేదు. అశ్విని నక్షత్రం వాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి. చాలామంది సమాధానం చెప్పాలి, చాలా ప్రశ్నలు ఎదుర్కోవాలి. ఏమైనా కానీ, ఎలాగోనా కానీ మీరు జాగ్రత్తగా ముందే అన్నీ మేనేజ్ చేసుకు వెళ్తూ ఉంటారు. ఎదురు వాళ్ళని కంట్రోల్ చేసి తెలివితేటలు, సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి మీ పని నెగ్గించిన తెలివితేటలు మీకు ఉంటాయి. పర్వాలేదు. ఎలాంటి ప్రలోభాలు అనుకుండా మీరు అనుకున్నది మీరు చేయగలుగుతారు. భరణి నక్షత్రం వాళ్ళకి లైఫ్లో చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. హ్యాపీగా ఉంటారు. భార్యాబిడ్డలు, పెద్దవాళ్ళతో అందరితో హ్యాపీగా ఉంటారు. ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు. పీస్ఫుల్గా ప్రశాంతంగా లైఫ్ గడుస్తుంది. చాలా బాగుంటుంది. కృతిక మొదటి పాదం వాళ్ళకి కూడా బాగుంటుంది. అందులో అమ్మాయిలు, పెళ్లి కాని అమ్మాయిలు కొంచెం బాగుంటుంది. అలాగే కొత్తగా వెళ్ళిన అమ్మాయిలు ఎవరైనా ఉంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. పూర్తి అనుకూల వాతావరణం చాలా బాగుంటుంది. పర్సనల్ లైఫ్ ముగ్గురు కూడా చాలా బాగుంటుంది.
పరిహారం అనేది చేసుకోవాలా. అశ్విని వాళ్ళు ఏం చేయాలి పరిహారం? క్వీన్ ఆఫ్ కప్స్. ఏమైనా మొక్కురని గుర్తు తెచ్చుకోండి. మొక్కులేమి గుర్తు లేకపోతే, గుర్తు రాకపోతే గ్రామదేవత గుళ్ళు, ఎక్కడ మీ సమయంలో గ్రామదేవత గుళ్ళు, అమ్మవారి గుళ్ళో పసుపు కుంకుమ చీర గాజులు అనేది దండం పెట్టుకోండి. దుర్గాదేవి ఆరాధన చేసుకోండి. భరణి వాళ్ళు ఏం చేయాలి? 8 ఆఫ్ కప్స్. శని గ్రహానికి ఆరాధన చేయండి. శనికి హోమం చేసుకోండి. శని ప్రదక్షిణాలు చేసుకోండి. కృత్తిక వాళ్ళు ఏం చేయాలి? మొదటి భాగం వాళ్ళు. పేజ్ ఆఫ్ వ్యాండ్స్. భైరవుని ఆరాధించండి. ఓం హ్రీం ఓం వటకాయ ఆపదరణాయ కురుకురు పడిగాయ ఓం హ్రీం ఓం స్వాహ. పడుగు వేరుడు హోమం చేసుకోండి, బాగుంటుంది. ఈవెన్ ఇప్పుడు 18 తరగతి ఏడేళ్ళు కష్టం వస్తుంది. 19 నుంచి రాజశ్యామల నవరాత్రులు ఉంటాయి. అమ్మవారి దర్శనం చేసుకోండి, సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.